కేసీఆర్ చేతుల మీదుగా నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే కోనేటి మాణిక్రావు, ఆందోళ్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ బీ ఫార్మ్స్ ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఇల్లందు నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలుపు తథ్యమని, అధిక మెజార్టీ సాధించడమే తన లక్ష్యమని ఆమె తెలిపారు. అయితే అటు దేశంలో కేసీఆర్ లాంటి నాయకుడు ఎక్కడా లేడని, మళ్లీ మరోసారి గెలుపుతో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడతారని ఎమ్మెల్యే అభ్యర్థులు ధీమా వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి అందజేస్తారు. బీఆర్ఎస్ బాస్ అయితే ఇటు మేనిఫెస్టోను విడుదల చేశారు. మరి మేనిఫెస్టోపై ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మరి ఎలా స్పందిస్తున్నారు, మేనిఫెస్టో గతంతో పోలిస్తే ఈసారి ఎలా ఉంది, ప్రజలకు ఎలా ఉపయోగపడబోతుందో ఆందోళన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ గారు ఉన్నారు. అన్న నమస్తే. మొత్తానికి కంగ్రాట్స్, రెండోసారి బీ ఫామ్ తీసుకున్నారు. ఎలా ఉంది మేనిఫెస్టో, ఎలా అనిపిస్తుంది, ప్రజలకు ఎలా స్వీకరించారు? మేనిఫెస్టో బాగుంది, ప్రాక్టికల్గా ఉన్నది. మిగతా రాజకీయ పార్టీలు ఏదో పోటీ పడి టీఆర్ఎస్ ఇస్తుంది కదా అని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేశారు, కానీ అదేది కూడా ప్రాక్టికల్ లేదు. కేసీఆర్ గారి మేనిఫెస్టో ఏది ప్రజలకు ఇచ్చే రైతు బంధు కావచ్చు, అట్లాగే పేదలకు ఇచ్చే ఆసరా పెన్షన్లు కావచ్చు, వికలాంగులకు ఇచ్చేది కావచ్చు, సంవత్సరానికి కొంచెం పెంచుకుంటూ పోవడం అనేది ప్రాక్టికల్గా అవసరాలను బట్టి వాళ్ళ అవసరాలు తీర్చినట్టు ఉంటుంది. ఎందుకంటే మేము కూడా పెన్షన్ల గురించి కానీ రైతు బంధు గురించి కానీ ప్రజల దగ్గర పోయినప్పుడు ఒకసారి పెంచారు, తర్వాత రేట్లు కూడా పెరుగుతున్నాయి కదా, దానికి అనుగుణంగా పెరిగితే బాగుంటుంది అనే అభిప్రాయం కూడా ప్రజల్లో వచ్చింది. సో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వాళ్ళ అవసరాలు ఎట్లయితే తీరుతాయో ఆ రకంగా నెరవేర్చే విధంగా ఈ మేనిఫెస్టో ఉన్నది. తప్పకుండా మరోసారి కేసీఆర్ గారు ప్రజల మనిషిని, పేదల పక్షమని నిరూపించుకున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలు కావచ్చు, బీజేపీ ఇచ్చిన హామీలు కావచ్చు, వీటితో పోలిస్తే మరి జనాలు ఎలా స్వీకరించే అవకాశం ఉంది? ఏ హామీ ఇచ్చినా కూడా ఆచరణలో ఇంప్లిమెంటేషన్లో సాధ్యం కావాలి. నువ్వేదో గాలికి మాట్లాడితే కాదు కదా. వాళ్ళు కేసీఆర్ గారు ఇక్కడ హామీలు ఇచ్చిండ్రు, వాటి అమలు చేస్తున్నారు, ఇక్కడ ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి. కాంగ్రెస్ పార్టీ ఇంకా అధికారం లేదు కదా. సో మరి 6 గ్యారెంటీలు అంటున్నారు, వాళ్ళు గ్యారెంటీతో పాటు రాస్తున్నారు. ఈ గ్యారెంటీలు ఎంతవరకు ఇంప్లిమెంట్ అయ్యారు? గ్యారెంటీలు అవన్నీ ఏముంటాయండి, వాళ్ళకి గ్యారెంటీ లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కదా గ్యారెంటీ ఇవ్వడానికి. ఎలా ఉంది ఆందోళన, ఎలా ఉండబోతుంది మీకు గెలిపిస్తారు? ఆందోళన బాగుంది. ఇంతకుముందు ఎంతైతే 16,000 మెజార్టీతో గెలిచినానో ఇప్పుడు అంతకంటే ఎక్కువ మెజార్టీతో కూడా నేను అద్భుతమైన మెజార్టీతో నేను గెలవగలుగుతాను. ఇక మేనిఫెస్టోపై మాట్లాడడానికి జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు గారు ఉన్నారు. అసలు మరి చెప్పండి, ఎలా ఉంది మేనిఫెస్టో? మరి మీ జహీరాబాద్ వరకు ఎలా రీచ్ అవబోతుంది, ప్రతి ఇంటికి ప్రతి గడప? గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రజలకు అనుకూలమైనటువంటి వారి యొక్క దినచర్యలో వారికి కావాల్సిన విధంగా ఈ ప్రపంచీకరణలో మరి ఈ ప్రభుత్వం చేస్తున్న ఏదైతే వాళ్ళ విలువలు పెంచడానికి పేద బీద బడుగు వర్గాలకు కానీ ప్రతి ఒక్కరికి బీపీఎల్ కింద ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్స్ కూడా పెంచడం జరిగింది. అదేవిధంగా రైతు బంధు కూడా పెంచడం జరిగింది. పేదవాళ్ళ మనోభావాలు దెబ్బకుండా ఏదో బిచ్చమేసినట్టు 200, 300, 500 కాకుండా వారు ఒక నెల పర్యంతరం బతికేలాగా ఈ యొక్క మేనిఫెస్టో ప్రతి ఒక్కరికి, ప్రతి బీపీఎల్ కింద ప్రతి వాళ్ళు ఓసీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, మరి వృత్తి కార్యక్రమం చేసే వారి చేతి పనులు చేసేవారు కావచ్చు. కాబట్టి ఇంత మంచి మేనిఫెస్టో ప్రపంచంలో నేను అనుకుంటా ఇప్పటి వరకు ఎవరు కూడా, ఎందుకంటే ముందు వ్యవసాయం కానీ, ఆరోగ్యం కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఆసరా పెన్షన్స్ కావచ్చు, ప్రతిదీ కూడా ఒక మంచి విలువలతో కూడినటువంటి మేనిఫెస్టో ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి తప్పకుండా చేస్తాడు. ఇప్పటివరకు చెప్పిన మాట చెప్పింది చేసింది కాబట్టి ఇక ముందు కూడా చేస్తాడనేది నా యొక్క నమ్మకం. నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు ఉన్నారు. చెప్పండి సార్, ఇలా మేనిఫెస్టో ఎలా ఉంది? మరి రెండు పార్టీలు ఇటు బీజేపీ, కాంగ్రెస్తో పోలిస్తే మీ మేనిఫెస్టో ఎందుకు నమ్మాలి జనాలు? ఇంతకుముందే మా ముఖ్యమంత్రి గారు గతంలో 2 సందర్భాల్లో ఇచ్చిన మేనిఫెస్టో ఒక్కటి కూడా తూచా తప్పకుండా మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టో కూడా ఇంప్లిమెంట్ చేయడానికి జనరల్గా కేంద్ర ప్రభుత్వం సాయం అవసరం ఉంటుంది. ముఖ్యంగా రైతులకు మేము రుణమాఫీ చేసిన గతంలో మాట ఇచ్చాడు మా ముఖ్యమంత్రి గారు. 2 దఫాలు కూడా ఎంతమంది రైతులు రుణాలు తీసుకున్నాం అంతమంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచే మేము రుణమాఫీ చేసి రైతులను ఆదుకున్నాం. గతంలో ఎప్పుడో ఏమన్నా రుణమాఫీ చేసి ఉంటే కేంద్ర ప్రభుత్వం చేసింది తప్పించి రాష్ట్ర ప్రభుత్వాలు కర్ణాటకలో మాట ఇచ్చి ఇంతకుముందు కూడా కాంగ్రెస్ ఎగగొట్టింది. మరి అట్లనే వేరే జాగాలో బీజేపీ రాష్ట్రాలు కూడా మాట ఇచ్చి రుణమాఫీ చేయకుండా ప్రజలకు మోసం చేసింది. ఎక్కడ కూడా అందరికీ కూడా అడిగినాను, కూడా అన్ని రాష్ట్రాల వారికి అడిగినా కూర్చొని మాట్లాడుకున్న సందర్భంలో అసలు ఈ సంక్షేమ పథకాలు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి, ఎక్కడ కూడా లేవు. వాళ్ళు కొన్ని రాష్ట్రాలు అయితే పెన్షన్ అసలు లేనే లేదు, ఆసరా పెన్షన్ అసలు లేనే లేదు. ఎక్కడ ఇచ్చినా 300, 600 ఇట్లా ఇస్తున్నారు.
మరి మా రాష్ట్రంలోనే అందరికంటే అత్యధికంగా పెన్షన్లు మా ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా 1000 నుంచి 200 నుంచి 1000 చేసిండ్రు, 1000 నుంచి 2000 చేసిండ్రు. మేము ఏ పథకం కూడా చెప్పినా కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. కరెక్ట్గా చెప్పని కూడా మా ముఖ్యమంత్రి గారు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కాబట్టి మా మాటలు ఖచ్చితంగా నమ్మే అవకాశం ఉంటుంది. ప్రజలు ఇంత ముందు కూడా నమ్మారు, ఇప్పుడు కూడా వాళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్తున్నారంటే కర్ణాటకలో వాళ్ళు చెప్పిన ఇవన్నీ చేస్తున్నామని చెప్పినారు. మా కాన్స్టెన్సీ పక్కనే ఔరాద్ నియోజకవర్గం ఉంటుంది, అట్లనే బిదర్ నియోజకవర్గం ఉంటుంది. అక్కడ ప్రజలందరూ ఇప్పుడు మొన్న కాంగ్రెస్కు ఓటేసి మేము ఎందుకు వేసినామరా బాబు ఇవన్నీ పచ్చి అబద్ధాలు చెప్పానని చెప్పేసి గతంలో రుణమాఫీ చేస్తామని అప్పుడు ముంచేసిండ్రు, ఇప్పుడు అబద్ధాలు చెప్పేసి మాకు కష్టాల పాలు చేస్తున్నారు. అన్నపూర్ణ పథకం అని చెప్పేసి అది కూడా మోసమే. ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు చెప్పిన మాట ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయకుండా అన్నిటికీ కండిషన్లు, విపరీతమైన కండిషన్లు పెట్టి ఒక్కరికి కూడా వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోకి సంబంధించిన లబ్ధి అందకుండా వాళ్ళ ప్రజలందరినీ కూడా ఇబ్బంది పాలు చేసి మోసం చేసిందని చెప్పేసి అక్కడ కర్ణాటకలో ప్రజలు భావిస్తున్నారు. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా ఆల్రెడీ ఇంతకుముందు వాళ్ళు 50-60 సంవత్సరాలు కాంగ్రెస్ వాళ్ళు పరిపాలించినప్పుడు వాళ్ళు చేసిన ఘనకార్యాలన్నీ కూడా ప్రజలు చూసిండ్రు. ఇప్పుడు ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ గారు ఉన్నారు. కంగ్రాట్స్ అండి, మొత్తానికి మీకు బీఫామ్ వచ్చింది. సో ఇలా దాదాపు మీకు బీఫామ్ రాకూడదు అనేటట్టుగా చాలా వరకు కూడా ప్రయత్నాలు జరిగాయి. ఇప్పుడు మీరు బీఫామ్ అందుకున్నారు, ఎలా ఉంది మీకు? ముఖ్యమంత్రి గారికి, కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నటువంటి పార్టీ తరఫున ఈరోజు బీఫామ్ అందుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా వారు ఏదైతే విశ్వాసం ఇచ్చి టికెట్ ఇచ్చి బీఫామ్ ఇచ్చి పంపించారో ఆ విశ్వాసాన్ని పూర్తిగా నిలబెట్టుకొని మరి ఇల్లెందు నియోజకవర్గంలో గులాబీ జెండాని గెలిపే ధ్యేయంగా ముందుకు వెళ్ళి అందరినీ కలుపుకొని పోయి గెలిచి వస్తాను. ఎలా ఉండబోతుంది మరి ఈసారి బీఆర్ఎస్ పార్టీ? అక్కడ మీరు మొదటిసారి గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన నేపథ్యం, మరి క్యాడర్ ఎలా ఉండబోతుంది ఈసారి? బీఆర్ఎస్ క్యాడర్ ఎంత మేర అక్కడ ఎదిగిందన్న చెప్పు. ఒకటి, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన తర్వాత కూడా అభివృద్ధి ధ్యేయంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని నమ్మి మరి ముందుకు వెళ్ళడం జరిగింది. ఏదైతే ఆనాడు ఎన్నికల్లో హామీ ఇచ్చామో ముఖ్యమంత్రి గారి సహకారాలతోటి అవన్నీ నెరవేర్చడం కూడా జరిగింది. అటు అభివృద్ధి, సంక్షేమం రెండు మరి మొదటిసారి ఎలా ఉంటుంది అనేది ఇల్లెందు ప్రజలకు కూడా చేసి చూపించడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మేము గెలుస్తామన్న ధీమా ఉంది. అలాగే అటు నుంచి ఇటు వచ్చినా కూడాను ఏ రోజు ఎవరిని కూడాను విస్మరించలేదు, అందరినీ కలుపుకుపోయాము. ఖచ్చితంగా అందరూ మరి గెలుపు కోసం వాళ్ళందరూ కూడా కలిసి వస్తారు అనేటటువంటి ధీమా నాకుంది. ఖచ్చితంగా గెలుస్తాము. మీ పైన ఇన్ని ఆరోపణలు చేయాలని అవసరం ఎందుకు వచ్చింది? వాళ్ళకు ఇన్ని ఆరోపణలు చేసినా కూడా ముఖ్యమంత్రి మీకు గుర్తించి బీఫామ్ ఇవ్వడం జరిగింది. ప్రజలకు ఏం చెప్తున్నారు మీరు? మీరే అంటున్నారు అవన్నీ ఆరోపణలు కాబట్టే ఈరోజు ముఖ్యమంత్రి గారు టికెట్ ఇచ్చి బీఫామ్ ఇచ్చి ఖచ్చితంగా నేను గెలుస్తానన్న నమ్మకం ఉండబట్టే మరి వారు ఇచ్చి పంపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒకవేళ కనుక అదే ఉంటే మరి 7 అభ్యర్థులు మార్చేటప్పుడే హరిప్రియను కూడా మార్చేవారు. అది జరగలేదు. ఖచ్చితంగా ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది, మేము గెలిచి వస్తున్నాం. సో ఇవన్నింటినీ కూడా ప్రజలు గ్రహిస్తున్నారు, ప్రజలు ఇవన్నింటినీ కూడా స్వీకరిస్తారు. ఖచ్చితంంగా అనుకున్నట్టుగానే 100కు 100 సీట్లు మాకు ఇస్తారనే ఒక ధీమాతో ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్యే అభ్యర్థులందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఓవరాల్గా ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత ఎమ్మెల్యేల స్పందన. కెమెరా రఘుతో మహేందర్ రెడ్డి, హైదరాబాద్.